అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాదాపుగా వరుసగా 2 రోజుల పాటు కనీసం నిద్ర లేకుండా కూడా నీటిపారుదల శాఖ మంత్రి జిల్లాలో సమీక్షలు, తర్వాత తెల్లవారుజామున వరకు కూడా ఆయన ఇక్కడే పర్యటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఇన్ఫ్లో కూడా కొంత తగ్గే ముఖం పడుతుంది అనేది కొంత సమాచారం అయితే ఉంటుంది. మంత్రి మనతో నిమ్మలనాయుడు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. సార్, ఇన్ఫ్లో కొంత తగ్గుముఖం పడుతుంది అనేది కొంత అది కరెక్టేనా? ఏదైతే గత 20-30 సంవత్సరాల్లో చూడనటువంటి వరద కృష్ణానదికి చూడడం జరిగింది. 1998, 2009లో ఆ రోజు కేవలం 10 లక్షల క్యూసిక్ల వరకు క్రాస్ అయినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు 11,80,000 దాని కెపాసిటీ 12 లక్షల క్యూసిక్లు ఉంటే నియర్ 100% రీచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి స్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి నాయకుడు, ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేసుకునే నాయకుడు ఉన్నాడు కాబట్టి, అందులోనూ కూడా ఈవేళ ఎవరైతే నిపుణులు చెప్తూ ఉన్నారు, ఈ వాతావరణ నిపుణులు 3 నెలల్లో కురిసేటువంటి వర్షం ఒక్క రోజులో పడింది క్యాచ్మెంట్ ఏరియాలో. అంటే ఏదైతే మేము క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాం, ఏదైతే ఆల్మెట్టి, జోరాల, శ్రీశైలం, నాగార్జున సాగరు, పులిచెంతల, కానీ పులిచెంతలకి ప్రకాశం బ్యారేజ్కి మధ్య ఉన్నటువంటి లోకల్ క్యాచ్మెంట్లో 5-6 లక్షల క్యూసిక్ల నీరు అనేది మున్నేరు మొత్తం అట్లా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వితిన్ అవర్స్లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి విపత్తులో కూడా పెద్దగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేకుండా చేయగలడం అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ కోఆర్డినేషన్, అంటే అటు అధికారులను అప్రమత్తం చేయడం కానీ, ప్రజాప్రతినిధులుగా మాకు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేయడం కానీ. ఎందుకంటే మీరు చూశారు, గత 24 గంటల్లో ఆయన పడుకున్నది 2 గంటలు మాత్రమే. ఈ 7-8 సార్లు ఆయన క్షేత్రస్థాయి పర్యటన చేసుకుంటూ గ్రౌండ్లలో ఉన్నటువంటి రిపోర్ట్ని ఆయనే చాలా క్లియర్గా చూసుకోవడం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, 74 సంవత్సరాల వయసులో ఆయన ఈ కష్టం పడుతూ ఉన్నాడు. ఎవరి కోసం? ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఏదైతే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఏదైతే మరి పెద్ద ఎత్తున ఆ రోజు గుడ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా, లేదంటే అన్నమయ్య ఏంటి మరి ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి స్థితిలో ఊళ్ళు తుడుచు పెట్టుకుపోయినా 36 మంది ఆ క్షణాల్లో ప్రాణాలు వదిలినా కూడా కనీసం తాడేపల్లి రాజప్రసాద్ వదిలి ఆయన బయటకు పోలా. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత క్షేత్రస్థాయిలో ఇంత పనిచేస్తున్నారు. అందుకే ఈరోజు ఇటువంటి విపత్తు వచ్చినా కూడా ప్రజలందరికీ ఒకే నమ్మకం చంద్రబాబు నాయుడు గారు. ఇంకా రెండవది ఏదైతే ఇప్పుడు మీరు ఏదైతే ఈ కృష్ణా ఫ్లడ్కి సంబంధించి ఏదైతే అడిగారో, మరి ఇప్పటికి దగ్గర 11,80,000 నుంచి ఒక 8,000, 10,000 ఇప్పుడు కొంచెం తగ్గినటువంటి పరిస్థితి. రేపటికి ఏదైతే ఇది 9 లక్షలు, 10 లక్షల మధ్యకి తగ్గొచ్చు అనేటువంటి అంచనా. ఎల్లుండికి ఒక 7-8 లక్షల వరకు తగ్గుతుందేమో. అంటే లోకల్ క్యాచ్మెంట్లో కనుక అన్ఎక్స్పెక్టెడ్ రైన్ఫాల్ లేకపోతే మాత్రం ఒక 2 రోజుల్లో చక్కబడవచ్చు అని. సార్, దివిసీమ కొంత టెన్షన్లో ఉంది. నాగాయలంక, దివిసీమ, కోడూరు ఇవన్నీ కూడా కొంత ప్రెజర్ ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే రేపల్లిలో కూడా కొంత వాటర్ వచ్చేసింది అనేది సమాచారం ఉంది. ఎలా చూస్తారు సార్? ఏదైతే ఇక కృష్ణాకు సంబంధించి గత 20-30 సంవత్సరాల నుంచి ఫ్లడ్ అనేది వీళ్ళు చూడకపోవడం వల్ల ఈ కొంత ఏదైతే ఎందుకంటానంటే ఆ మాట, ఇప్పుడు మాకు గోదావరికి సంబంధించిన అయితే మాకు దగ్గర 20,000, 25,000, 30,000 క్యూసిక్ల లక్షల క్యూసిక్ల నీరు కూడా వస్తుంది మాకు గోదావరికి. ఎవ్రీ ఇయర్ మేము ఫేస్ చేస్తూ ఉంటాం. అందుకే మేము కూడా ఏంటంటే ఈ కృష్ణా డెల్టాకి వాటర్ ఇలా ఫ్లడ్ వస్తుందన్నా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఒక అలారం సిస్టమేషన్ ఒక 1 డే బిఫోర్ నుంచే తీసుకొచ్చి కలెక్టర్స్తో సహా డైరెక్ట్గా ఏదైతే ఎఫెక్టెడ్ లంకలు కానీ విలేజ్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ప్రజాప్రతినిధులను కూడా పంపించి అందరూ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ముందుగానే తరలించడం, ఎవరైతే బెడ్ రీడింగ్ కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రికాషనరీ హాస్పిటల్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా వరకు తీసుకున్నాం. అందుకే ఇప్పుడు కొద్ది లంక గ్రామాల్లో ఇంత వరద నీరు చుట్టుముట్టినా కూడా కొంతమేర సర్వీసెస్ విషయంలో మనం సక్సెస్ఫుల్గానే వాళ్ళు సాటిస్ఫాక్షన్ లెవెల్లో పోతూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే విజయవాడకు సంబంధించి ఇది దగ్గర ఒక 5-6 లక్షల మంది కుటుంబాలు ఇక్కడ ఎఫెక్టెడ్ అయ్యారు. అంతమందికి కొంచెం ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవన్నీ కూడా మేనేజ్ చేయడం కష్టమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా
కొంతమేర ఆ మాత్రమైన మనం చేయగలుగుతున్నాం అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈవేళ 4 లక్షల ఫుడ్ ప్యాకెట్లు కావాలని అంటే విజయవాడలో తయారు చేసి, ఎందుకంటే వీళ్ళే ఎఫెక్ట్లో ఉన్నారు. అందుకే మళ్ళీ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఏలూరు, ఏదైతే కింద మన ఒంగోలు, ఇట్లా డిఫరెంట్ జిల్లాల నుంచి కూడా ఫుడ్ ప్యాకెట్స్ కలెక్టర్స్కి, ప్రతి కలెక్టర్కి కూడా ఇంటింటి పెట్టి 50,000 లక్ష ఇంటింటి పెట్టి తీసుకొచ్చి మిల్క్, ఆఖరికి సార్ నిన్న ఫ్రూట్స్ కూడా మీరు తీసుకోండి, అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయండి, దేనికి వెనకాడొద్దు, కష్టాల్లో ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలి అనేటువంటి హ్యూమన్ గ్రౌండ్స్లో పనిచేసుకుంటూ ఉన్నాం. ఏదేమైనా కొద్దిగా ఒక 2 రోజుల్లో ఈ యొక్క ఫ్లడ్ కనుక తక్కువ ముఖం పట్టేటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ప్రజలు జనజీవనం అన్నీ కూడా సక్రమంగా. ప్రకాశం బ్యారేజ్ ఇష్యూ కొంత టెక్నికల్గా కొంత ఆందోళన కలిగిస్తుందని అనేది, నిజంగా 3 గేట్లు వెళ్ళిపోయి అక్కడ గ్రౌండ్ లెవెల్ కూడా పూర్తిగా దెబ్బతినింది అనేది వస్తున్నవారు. అందుకే నేను మీ ద్వారా కూడా చెప్తూ ఉన్నా, ఫేక్ న్యూసెస్, పేటీఎం న్యూసెస్ని ఎవరు కూడా నమ్మవద్దు. ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి నిన్న ఏదైతే పడవలు కొట్టుకొచ్చాయో అందులో ప్రత్యేకించి 69వ గేటుకి ఆ పడవ ఏదైతే ఆ వెయిట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి డ్యామేజ్ జరిగినటువంటి పరిస్థితి, కౌంటర్ వెయిట్. దానివల్ల ప్రకాశం బ్యారేజీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. చాలా క్లియర్గా మన ఇరిగేషన్ అధికారులు దాన్ని పరిశీలించడం జరిగింది. ఏదైతే ఆ యొక్క కౌంటర్ వెయిట్ అనేది ఏదైతే రేపు ఆ డోర్స్ పైకి లేపాలన్నప్పుడు అవసరం. ప్రస్తుతం ఆల్రెడీ డోర్స్ మనకి ఓపెన్ చేసే ఉన్నాయి, ఎందుకంటే ఫ్లడ్ వాటర్ పోవడానికి. అంచేత ఇప్పుడు కౌంటర్ వెయిట్తో మనకు పని లేదు, ఎందుకంటే ఇప్పుడు రేపు ఫ్లడ్ తగ్గినా కూడా ఏదైతే గేట్స్ దానికి ఉండేటువంటి వెయిట్కి ఆటోమేటిక్గా దానికి క్లోజ్ చేసేసుకుంటాం. కాకపోతే మళ్ళీ రేపు నెక్స్ట్ ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ గేట్ని లిఫ్ట్ చేయాలన్నప్పుడు కౌంటర్ వెయిట్ కావాలి. తుంగభద్రకి, ప్రకాశంకి ఇట్లాంటి ఓల్డ్ సిస్టంలో అట్లా కౌంటర్ వెయిట్ ఉంది. అందుకే అది కూడా రిస్క్ తీసుకోకూడదని ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం కన్నం నాయుడు ఆయన కూడా దీంట్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకని ఆయన కూడా తీసుకొస్తున్నాం. ఇప్పుడే వచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఫ్లైట్కి తీసుకుని ఇప్పుడే 7కి ఆయన రావడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో మా డిపార్ట్మెంట్ సంబంధించి ఎవరైతే డిజైన్స్ ఉన్నారో కోఆర్డినేషన్ చేసుకుని 1% కూడా రిస్క్ లేకుండా దాన్ని కూడా క్లియర్ చేస్తాము. దానివల్ల ప్రకాశం బ్యారేజ్కి ఏ మాత్రం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా అటువంటి ఫేక్ న్యూస్ని ఎక్కడ నమ్మవద్దు, ఎందుకంటే వాళ్ళు పదే రాజధాని ముంపు గురవుతుందని చెప్తూ ఉన్నారు. ఈవేళ చాలా క్లియర్గా మేము చెప్తూ ఉన్నాం. ఈవేళ చిన్నపాటి వర్షం వస్తే చెన్నై కానీ హైదరాబాద్ కానీ జలాశయాల్లో మారుతూ ఉన్నాయి, కానీ ఈవేళ ఒక్క రాజధాని మాత్రమే అమరావతి సేఫ్టీగా ఉంది. మొదటి నుంచి వాళ్ళు అమరావతి మీద విష ప్రచారం, అందుకే ఈరోజు ఫ్లడ్ మీద దృష్టిలో పెట్టుకుని అటువంటి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఈరోజు చాలా సేఫ్గా మిగిలిన రాజధానితో పోలితే అమరావతి 100% ఇవాళ సేఫ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా చిన్న ఏదైతే కర్రగొట్టుకి కొంత సీపేజీలు ఏర్పడి కొంత వాటర్ ఏదైనా ఫ్లో అవుతుందనంటే అది కూడా గత ప్రభుత్వం పాలన తప్పిదం అది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు ఏటుగట్టు ఏదైతే కర్రగట్టు ఉందో దాన్ని ఒకటి సేఫ్టీ, 2 రాజధానికి వెళ్ళాలనే ఉద్దేశంతో డబుల్ లైన్ చేయాలని ఎక్స్టెండ్ కూడా చేసాం ఆ రోజు. కానీ గత ప్రభుత్వం అమరావతి మీద ఉన్నటువంటి విషం ప్రచారంతో ఆ ఏటుగట్టు పనులు కూడా నిలిపివేయడం ద్వారా, అదేవిధంగా షట్టర్స్ ఏవైతే అవుట్స్లూస్ ఉన్నాయో వాటిలో కూడా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అక్కడక్కడ సీపేజీలు ఉన్నాయి. రాత్రులు కూడా మేము నిద్ర లేకుండా దాన్ని మేము కంట్రోల్ చేస్తున్నాం స్థానిక రైతుల సహకారంతో. అదేవిధంగా ఏదైతే మేజర్గా ఇప్పుడు మన విజయవాడకు సంబంధించి మరి ఏదైతే కొంత మేర వరద నీరు ఏదైతే బుడమేరు నుంచి వచ్చిందో ఆ పాపం కూడా జగన్మోహన్ రెడ్డిదే. ఇదేమి నేను రాజకీయ కోణంలో మాట్లాడట్లా. ఏదైతే బుడమేరుకి సంబంధించి చాలా క్లియర్గా అది గత తెలుగుదేశం ప్రభుత్వంలో 35,000 క్యూసెక్కుల నీరు ప్రవహించేటువంటి విధంగా ఎక్స్టెండ్ చేసి లైనింగ్ చేయడం కోసం అని చెప్పి ఆ రోజు టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్స్ ఇచ్చాం. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి పాలన 5 సంవత్సరాల్లో ₹1 ఖర్చు పెట్టలేదు, ఒక అరబస్త సిమెంట్ లేదు, ఒక తట్ట మట్టి వర్క్ పనిచేసినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల కేవలం అది 15,000 క్యూసెక్కులకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో మొన్న ఒక్క రోజుగా ఏదైతే బ్లీచెస్ పడిన రోజున 26,000 క్యూసెక్కులు రావడంతో మార్గం లేనిటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో వైఫల్యం వల్ల ఆ బ్లీచెస్ 3 చోట్ల పడి ఈవేళ వరద నీరు ఈవేళ విజయవాడలో చుట్టుముట్టినటువంటి పరిస్థితి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఇందాక వెళ్ళి పర్యటిస్తూ ఉన్నాడు. మరి ఆ రోజు అన్నమయ్య కొట్టుకుపోయినప్పుడు 36 మంది చనిపోయినప్పుడు ఊళ్ళు తుడిచిపెట్టుకుపోయినప్పుడు రాజప్రసాదం వదిలి అడుగుపెట్టలా. కానీ ఈరోజు ఏదైతే ఆ వరద నీటిలోకి వెళ్ళినప్పుడు ఈవేళ ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాం, ఆ వరద నీరు ఎట్లా వచ్చింది, ఏదైతే ఆ యొక్క గండ్లు ఎందుకు పడినాయి,
ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆ 35,000 క్యూసెక్కులకి నీరుకి సామర్థ్యానికి సరిపడే విధంగా ఆ లైనింగ్ ఎక్స్టెన్షన్ ఆ బుడమేరికి చేసి ఉంటే ఆ గండ్లు పడి ఉండేవి కాదు. గండ్లు పడకుండా ఉంటే ఈవేళ అక్కడ చొక్క నీరు ఉండేది కాదు. ఈవేళ ఆ ఫ్లడ్కి నువ్వే కారకుడే, నువ్వే పరామర్శకై మరి వెళ్ళినటువంటి పరిస్థితి. అంచేత ప్రతి విషయాల్లోనూ కూడా అటువంటి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి కాకుండా భవిష్యత్తులో కూడా దీనికి శాశ్వతంగా మనం పరిష్కారం చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్లో మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే మంత్రి ఒకటే చెప్తున్నారు, ప్రకాశం బ్యారేజీకి ఆందోళన చెందాల్సిన పరిస్థితి అయితే లేదు. దాదాపుగా ఫ్లో కూడా కొంత 8 క్యూసెక్లు తగ్గుముఖం పట్టింది. సో ఈ నేపథ్యంలో రేపు రాత్రికి ఎల్లుండి మధ్యాహ్నం లోపల కూడా ఫ్లడ్ కొంత తగ్గుముఖం అయ్యే పరిస్థితి ఉంటుంది. బ్యారేజీకి నిర్మాణంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే కన్నమ్మ నాయుడు లాంటి వ్యక్తులను కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి మరో గంటలో ఇక్కడికి వస్తున్నారు. ఆయనతో కూడా కొన్ని సలహాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ కూడా ప్రకాశం బ్యారేజ్ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.